1899 ఇంగ్లాండ్లో ఆర్థర్ కోలిన్స్ అనే ఒక కుర్రాడు మొత్తం 628 రన్స్ కొట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. క్రికెట్ వరల్డ్ అంతా కూడా తలెత్తి చూసింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంకా మోడర్న్ క్రికెట్ డెవలప్ అవుతుంది. నిజానికి ఆ టైంకి ఇంకా టీమిండియా కూడా లేదు అప్పటికి. సో మన టీమిండియా వచ్చి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 1933లో సికే నాయుడు గారి నాయకత్వంలో ఇంగ్లాండ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడింది. సో అప్పటికే క్రికెట్ ఇంకా పెద్దగా డెవలప్ అవ్వలేదని చెప్పాలి. కేవలం కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ ఆడేవి. అందులో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో క్రికెట్ అనేది కొంచెం అప్పుడప్పుడు డెవలప్ అయింది. సో ఆ టైంలో ఈ ఆర్థర్ కోలిన్స్ అనే కుర్రాడు 628 రన్స్ కొట్టగానే అందరూ షాక్ అయ్యారు. కానీ సరిగ్గా 117 సంవత్సరాల తర్వాత అంటే 2016లో ఇండియాలోనే ఒక కుర్రాడు ఆ రికార్డుని అయితే బ్రేక్ చేశాడు. ఆ కుర్రాడు పేరు ప్రణయ్ ధన్వాదే. సో ఈ ప్రణయ్ ధన్వాదే టోటల్ గా చేసిన రన్స్ ఎన్ని అనుకున్నారు? 1009 రన్స్. అక్షరాల 1009 రన్స్. ఆ 1009 రన్స్ కూడా ఎన్ని బాల్లో చేశాడు? 327 బాల్స్ లో చేశాడు. అందులో 129 ఫోర్లు, 59 సిక్స్లు, 308 స్ట్రైక్ రేటు. సో అసలు ఎవరు ఈ ప్రణయ్ ధన్వాదే? డిస్కషన్ లోకి వెళ్దాం. వెల్కమ్ టు క్రికెట్ పిక్స్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఈ ప్రణయ్ ధన్వాదే తీసుకుంటే ఇండియాలో ఉన్న మహారాష్ట్రలో జీకే గాంధీ హై స్కూల్ తాలూకా ఒక క్రికెట్ ప్లేయర్. సో ఈ 1009 రన్స్ కొట్టింది ఏదో గల్లీ క్రికెట్ లో కాదు, ఇది ఒక అఫీషియల్ క్రికెట్ మ్యాచ్. ఇది అండర్-16 బండారా ట్రోఫీ ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ అనమాట. సో ఇది ఒక అఫీషియల్ క్రికెట్ మ్యాచే. సో ఈ టోర్నమెంట్ లో జీకే గాంధీ హై స్కూల్ తరఫున ప్రణయ్ ధన్వాదే టీంలోకి దిగాడు అనమాట. ఆపోజిట్ టీం చూసుకుంటే ఆర్య గురుకుల హై స్కూల్. సో టోటల్ గా ఈ జీకే గాంధీ హై స్కూల్ తాలూకా స్కోర్ చూసుకుంటే 1465. అందులో ప్రణయ్ ధన్వాదే ఒక్కడే 1009 రన్స్ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ 70% స్కోరు ప్రణయ్ ధన్వాదే కొట్టాడు. సో ఈ ప్రణయ్ ధన్వాదే స్కూల్ ఏదైతే ఉందో జీకే గాంధీ హై స్కూల్ ఆపోజిట్ టీం మీద 1382 రన్స్ భారీ స్కోర్తో గెలిచారు ప్రణయ్ ధన్వాదే వల్ల. సో అప్పుడెప్పుడో 1899లో ఆర్థర్ కోలిన్స్ అనే ప్లేయర్ కొట్టిన 628 రన్స్ రికార్డు స్కోర్ని కేవలం ఒక ఆటో డ్రైవర్ కొడుకు 117 సంవత్సరాల తర్వాత 1009 రన్స్ కొట్టి బ్రేక్ చేశారంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది. సో ఈ మ్యాచ్ తాలూకా రెఫరీస్ ప్రణయ్ ధన్వాదే గేమ్ చూసి స్టన్ అయిపోయారు. అతని మైండ్ సెట్ కి, అతని ఫిట్నెస్ కి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జనరల్ గా మనకు ఒక సెంచరీయో, డబుల్ సెంచరీయో చేస్తేనే ప్లేయర్స్ వాటర్ ఆడుతారు. బట్ ఈ ప్రణయ్ ధన్వాదే 1009 రన్స్ కొట్టినా కూడా వాటర్ ఆడలేదు. ఎందుకంటే ఆ ఫ్లోర్ డిస్టర్బ్ అవ్వకూడదు, గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని అంత డెడికేషన్తో ఆడాడు అనమాట. సో యాక్చువల్గా వీళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ అని చెప్పాను కదా, ఓవర్ టైం చేసి ఆ క్రికెట్ కిట్ ఏదైతే ఉందో అది కొని ప్రణయ్ ధన్వాదేకి ఇచ్చాడు. సో ఆ క్రికెట్ కిట్ తోనే ఈ 1009 రన్స్ కొట్టాడు అనమాట. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రణయ్ ధన్వాదే ఫ్యామిలీ ఎంత పేదరికం నుంచి వచ్చారు అని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. సో ఈ 1009 రన్స్ కొట్టిన తర్వాత ప్రణయ్ ధన్వాదే ఒక 2 years అయితే క్రికెట్ కి బ్రేక్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ మదర్కు ఉన్న కన్సర్న్స్ వాళ్ళ మదర్కు ఉంటాయి కదా, అంటే ప్రణయ్ ధన్వాదే ఎడ్యుకేషన్ ఏమైనా పాడవుతుందేమో అని చెప్పి ఆవిడ భయం ఆవిడది. సో ఇదంతా మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే గుర్తించింది. ప్రణయ్ ధన్వాదేకి స్పోర్ట్స్ లోని ఇంకా ఎడ్యుకేషన్ లోని ఫండ్ అనేది సపోర్ట్ చేయాలని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా అప్పుడు డిసైడ్ అయింది. సో టోటల్ గా ప్రణయ్ ధన్వాదే ఈ 1009 రన్స్ కొట్టడానికి 6:30 గంటల సమయం అయితే గ్రౌండ్ లో ఆడాడు అనమాట. సో 6:30 గంటలు అంటే చాలా ఎక్కువ టైమే. చాలా ఫిట్నెస్ ఉండాలి, ఒక సెపరేట్ మైండ్ సెట్ ఉండాలి అంతసేపు టెంపర్మెంట్ లూజ్ అవ్వకుండా ఆడడానికి. సో ఈ మధ్యలో అయితే చాలా స్టంపింగ్స్ కానీ అలాగే చాలా క్యాచెస్ కూడా డ్రాప్ అయ్యాయి. బట్ ఏదైనా సరే 1009 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఇంతకు ముందు ఈ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఇన్ని రన్స్ కొట్టిన వాళ్ళు ఎవరైనా లేరా అంటే ఇన్ని రన్స్ కొట్టల అయితే లేరు. కానీ ఒక 400, 500 రన్స్ కొట్టిన వాళ్ళు అయితే ఇప్పుడు మన టీమిండియా క్రికెటర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ గేమ్స్ ఆడినప్పుడు అయితే వాళ్ళు కూడా కొట్టారు రన్స్. సో ఇప్పుడు మన టీమిండియా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సర్ఫరాజ్ ఖాన్ కానీ అలాగే పృథ్వీ షా కానీ వీళ్ళు కూడా అఫీషియల్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో 2009లో సర్ఫరాజ్ ఖాన్ చూసుకుంటే 439 రన్స్ కొట్టాడు. అలాగే 2010లో హర్మన్ జాఫర్ 498 రన్స్ కొట్టాడు. దాని తర్వాత చివరిగా 2013లో పృథ్వీ షా 546 రన్స్ కొట్టాడు. సో ఆ టైంలో ఇదంతా పేపర్లోనే న్యూస్లోనే వచ్చింది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సో మరి ఫ్యూచర్లో ప్రణయ్ ధన్వాదేని మనం ఏమైనా టీమిండియాలో ఏమైనా చూడగలుగుతామా అనేది మనం వెయిట్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.